ఇప్పటికీ చూసుకున్నట్టయితే మొన్న ఇక్కడ చూసుకుంటే సమ్మక్క సారలమ్మ జాతరలో కొంతమంది కోవా బన్ ఇష్యూ అది ఎంత పెద్దగా అయిందో చూసాం. అంటే అన్య మతస్థులు వచ్చి హిందూ దేవాలయాల దగ్గర లేకపోతే ఇలాంటి జాతరల దగ్గర వాళ్ళు బిజినెస్ చేసుకోవద్దు, వాళ్ళు చిన్న వ్యాపారం 10 రూపాయల బన్ అమ్ముకుంటున్నారు వాళ్ళు. అతని దగ్గర కూడా చాలా మైకులు పెట్టేసి కెమెరాలు పెట్టేసి నానా హడావిడి చేశారు. ఆయన పేరు వలి. సో నువ్వు ఇది పిల్లలు పుట్టకుండా వీళ్ళు ఇలాంటివి అమ్ముతున్నారు, సంతానోత్పత్తి లేకుండా చేస్తున్నారు, వీళ్ళు చేసే బన్నులు తినడం వల్ల, ఈ కోవా బన్నుల వల్ల ప్రజల హిందువులని తక్కువ చేయడానికి, హిందూ సంఖ్యను తక్కువ చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఏదేదో మాట్లాడారు, చాలా మాట్లాడారు. అసలు ఏంటి ఈ మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు అయిపోతారా? మరి జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు? కదమ్మా, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మనం ఇరానీ చేయి అవుతాం, అది ముస్లింలు పెట్టి చేయ అనుకుందాం, ఒక ఇరానీ కేఫ్ అనుకుందాం, అది ఒక ముస్లిం నడుపుతూ ఉంటాడు. నేను టీ తాగి నాకు ఇలా అయిపోయిందని ఎవడని చెప్పినాడు ఉన్నాడు హైదరాబాద్ మొత్తం మీద చూడు, ఎగ్గేసుకుని పోతాం కదా. సినిమా యాక్టర్ నానా ఉన్నాడు, ఆయన వెళ్ళి అలీం తింటాడు. ఎవరు మంచు మనోజు నేను కూడా అలీం తింటున్నాడు పోయి ఓల్డ్ సిటీ అని వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళకి వెళ్ళలేరా? కాదు, మనం ఏమన్నా బేసిక్గా ఏమైనా ఆలోచించి వీళ్ళు అందరూ కన్వర్టెడ్ హిందువులు అమ్మా. ఒరిజినల్గా ఏ హిందువు కూడా అలాంటి వాటి మీద మాట్లాడు. కోబని ఏందమ్మా ఊర్లో అమ్ముకుంటారు పాపం చిన్న చెత్తక. అంటే ఇప్పుడు వాళ్ళ లాజిక్ మాట్లాడేది ఏంటంటే పాలు ఎంత కాస్ట్ ఉంది, దాని తయారీ విధానం ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, నువ్వు ఇంత తక్కువకి ఎట్లా అమ్ముతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. దీని ఎక్స్పైరీ డేట్ ఏది, దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏది, ఐఎస్ఐ మార్కు ఈ రోడ్డు మీద పొనుగులు పటాలను అమ్ముతుంటారు. ఆడికి కూడా కడుక్కో, ఐఎస్ఐ మార్క్ ఉందా, ఎగ్ మార్క్ ఉందా నీకు, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తున్నావు, నేషనల్ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తున్నావా, అగ్ మార్క్ ఉందా నీకు, ఇలాంటివన్నీ అడగమను. పునుగులు బజ్జీలు అమ్ముతారు కదా రోడ్డు మీద. ఇప్పుడు పానీపూరి బాగానే తింటారు, పునుగులు బాగానే తింటారు, మరి పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి ఉన్నాయి కదా సార్, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇదే క్వశ్చన్ చేయగలుగుతారా సార్? చేస్తాను కదా, ఫుడ్ కార్పొరేషన్ వెళ్ళి తోలు తీసేస్తుంటారు కదా వాళ్ళకి. ఎన్నాళ్ళు చికెన్ దాచి ఫ్రిడ్జ్లో వీళ్ళు ఈ జర్నలిస్ట్ వీళ్ళు ఎందుకు వెళ్తారు, వీళ్ళంతా టపాసి కూతురు వెళ్ళి వీళ్ళు అదే వెళ్ళి మరి చిన్నోడి మీద మా ప్రతాపాలు ఎవడైనా సరే. ఇప్పుడు పెద్ద జీరు మీద చిన్న జీరు మీద బొమ్మను వీళ్ళు మైకెట్టి ఏంద్ర అన్నావు నువ్వు, ఏంది కదా శైవులు వైష్ణవులు ఎప్పుడు కథలు రవి, ఇప్పుడు ఎందుకు కొత్త కథలు మొదలెట్టినావు. మా నరసింహంలో చేతనైతే ఓన్లీ వెంకటేశ్వర స్వామి గుళ్ళే తిరుగుకుని శివుడి గుడికి వెళ్ళకుండా నోరు మూసి ఉండు, ప్రవచనాలు చెప్పకుండా చెప్పాలి కదా, ఎవడు వెళ్ళి అడగాలి కదా, ఎందుకు అడగరు? దీని మీద ఇంత స్పందించలేదు మళ్ళీ ఎవరు. చాలట అమ్మమ్మ, ముందు ఎలివేషన్లు ఇస్తారు ఎవరికైనా. ఆ సమతామూర్తి నేను ప్రతిష్ఠిస్తే పక్కన నేను ప్రతిష్ఠించారు ఈజీక్వల్ టు అని. ఇంతటి పెద్ద మనిషి, చాలా మంది దేవుళ్ళగా నేను కొలుస్తారు, అతనే బయటకు వచ్చి మైక్ ముందు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఇంకేముంది సార్? అదే మరి ఇచ్చిన మర్యాద నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? మా నాన్నగడ్డేలా నేను ఎక్కడో ఉంచాలనుకుంటున్నాను, ఎక్కడ ఉంటే ఏంటన్నట్టుగా ఆలోచించాలి మనం. ఈ రోజు మనుషులలో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు విడిపోతున్నారు, మఠాలు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. లాజిక్ అది ఎందుకు? అది సన్నాస మఠాలు దేనికోసం? ఇది ప్రజలందరూ ఐక్యతతో ఉండాలని చెప్పాల్సింది పోయి మీరే ఈ దేవుళ్ళు వేరు ఆ దేవుళ్ళు వేరు అని మాట్లాడుతుంటే, మన హిందుత్వంలోనే ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఎక్కడికి పోవాలి? ఎడపోవాలి, చచ్చినప్పుడు శ్మశానానికి పోవాలి, దాని బదులు బతుకున్నప్పుడు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోవాలి, అంతకని ఇంకేట్లేదు. వాళ్ళు మారడం వాళ్ళకి అహంకారాలను ఎత్తుకెళ్ళినాయి. నేను చిన్నప్పుడే స్టార్ట్ నేను ఇకేట్రా కాంటేశాఖ ₹1,00,000 అని. ₹1,00,000 అంటే ఇప్పుడే ₹1,00,000 బంగారం కూడా వస్తలేదు సార్, తులం బంగారం వస్తలేదు. వస్తే మరి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇచ్చింది మరి రేవంత్ రెడ్డి అన్న. సో ఏంటి అసలు దీనికి ఎండ్ కట్ పడుద్దా, లేకపోతే ఇంకా కొనసాగుతుంటే మాదేంటి కొట్టుకునేలాగా చేస్తారంటారా? మరి ఇంకా కొట్టుకునే దాకా రాలేదు కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఉండవని చెప్తూ ఉంటారు కొంతమంది పోలీసులు. అంటే ఇప్పుడు కొట్టుకోవాలా, ఇప్పుడు చర్యలు తీసుకోవాలి? మరి ఇలాంటి అసందర్భ పేలాపాలను పేలుతున్న వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు నియంత్రణ కావాలి. ప్రవచనాలు చెప్తే ఒళ్ళు దగ్గర పెట్టి చెప్పాలని పోలీసులు వార్నింగ్ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళకి మా సత్యనారాయణ సార్కి రిక్వెస్ట్ చేయాలి, సార్ మీతో అవుతాయి సార్ కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టి మారమని చెప్పండి సార్ కొంతమందికి అని చెప్పాలి. ఎక్కడికి దారితీస్తుంది అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది ఎక్కడికి దారితీయమ్మా, ప్రతి ఒక్కటికి సంయమనం పాటించడం వచ్చును. నా దేవుడిని నేను ఎలా పూజించుకోవాలో అందరికీ తెలుసు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు పూజించుకుంటారు. ఇలాంటి పనికిమాలిన సన్నాసులు చెప్పిన మాటలు మనం వినక్కర్లేదు, ఆ చెవులను తీసేస్తే చాలు.